నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమోహన్ బాబు గారు మనకి వివరిస్తూ ఉన్నారు. అసలు ఈ సృష్టి ఏమిటి? ఆ సృష్టి రహస్యాలేమిటి? దాంట్లో మనం ఏం కోరుకోవాలి? ఏంటి? ఇలా రకరకాలుగా ముఖ్యంగా సంపదను ఎలా సృష్టించుకోవాలి? డబ్బుని ఎలా ప్రేమించాలి? అసలు మనం దేన్ని ఆకర్షించాలి? ఇలా చాలా వీడియోస్ నేను ఆల్రెడీ చేసున్నాను. నాకు వచ్చిన సందేహం కావచ్చు, కొన్ని కొన్ని కామెంట్స్ రూపంలో కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఒక మంచి క్వెషన్ అడగబోతున్నాను విశ్వమోహన్ బాబు గారిని. మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. సో, ఈ సృష్టిలో అందరూ కూడా మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఆహ్, సృష్టితో అనుసంధానం అయితే కనుక, అందరికి అనుకున్నవి అన్నీ జరుగుతూ ఉండాలి కదా! కొందరికి ఎందుకు జరగడం లేదు అనేది క్వెషన్. చెప్పండి. మంచి క్వెషన్ అండి. హ్మ్. సృష్టిలో అందరూ ఒకే విధంగా ఆలోచించరు కదా! హ్మ్. మీ ఆలోచన వేరే, నా ఆలోచన వేరే. హ్మ్. నేను కూడా ఒకప్పట్లో నెగెటివ్ అండ్ పాజిటివ్ కదా! హ్మ్. ఇప్పుడే కదా పట్టుకున్నాను. అసలు విషయం ఏందని తెలుసుకున్నాను. నేను ఎందుకు పుట్టాను ఈ భూమి పైన? హ్మ్. ఏమి సాధించాలి? నేను తిన్నానా, లేచినానా, పడుకునేదానికి పుట్టానా? కాదు. ఏదో ఉంది. నేను పుట్టానంటే ఈ భూమి పైన పుట్టానంటే ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంది? హ్మ్. అనేసి తెలుసుకున్నాను. తెలుసుకున్నాను కాబట్టి ఆలోచన ఉన్నతంగా పెట్టాను కాబట్టి వచ్చాను. ఇప్పుడు హ్మ్. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుకోండి. మీరనుకోండి. హ్మ్. మీ ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు పిల్లలుంటారు. మీ ఆలోచనలు ఎలా ఉంటుందంటే మంచి ఇల్లు ఉండాలి. హ్మ్. మంచి కారు, మంచి లగ్జరీ అంటే హ్మ్. ఎవరి దగ్గర పని చేయకూడదు నేను. నేనే హ్మ్. 10 మందికి పని ఇవ్వాలి. నేను బాగుండాలి. నగలు మంచి నగలు కోరినప్పుడు కోరిన డ్రెస్ ఎయ్యాలి. నా హ్మ్. పిల్లలు ఇలా ఉండాలి. నా భర్త ఇలా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. ఎనీ టైమ్ డబ్బుతో జీవించాలని ఒక ఆలోచన. హ్మ్. మీరనుకున్నారు. మీరు హ్మ్. పాజిటివ్ కాబట్టి. అంటే నలుగురి దగ్గర ఒక ఎంకరేజ్ చేస్తారు కాబట్టి, మీకు ఆలోచన అనేది కొంచెం ఉన్నతం వస్తున్నది కాబట్టి. హ్మ్. అది మీ భర్త అనుకోండి. ఏందో వచ్చినాము ఈ జీతంతో ఎలా తయారవ్వాలి? ఏందబ్బా ఈ జీవితము? ఇంతేనా? ఇంక మనం ఇంతేనా? ఈ బాడిగింట్లో ఉండాలనా? లేక కారు కొంటామా? కొనమా? సరే మన జీవితం ఇంతేనా? ఒక టైప్‌లో ఆలోచిస్తున్నాడు. హ్మ్. మీకు ఆయనకి తేడా ఎంత ఉంది చూడు. అవును. మీరు ఒక్క టైపే వన్ పట్టుకున్నారు. వన్ వే. హ్మ్. టూ వే లేదక్కడ. వన్ వే నీ దారి, రహదారి పోతా ఉంది. ఆయన ఆలోచన చూడు 2 అవునా? కాదా? అవునా? కాదా? అంటే ఇద్దరి ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి సృష్టి అందరికి ఇవ్వలేదు గదా! ఓకే. ఇవ్వదు కదా అందరికి. ఎలా హ్మ్. ఇస్తుంది అందరికి? నీకిస్తుందండి. నీ ఆలోచన ఉన్నతంగా ఉంది. హ్మ్. ఒకే ఆలోచన పాజిటివ్ ఆలోచన. హ్మ్. నీకు జరుగుతుందయి. హ్మ్. నీకు జరుగుతుంది. నీ భర్త వల్ల కొంచెం లేట్ అవుతుంది కూడా నీకు. హ్మ్. ఏమంటే ఒక హ్మ్. రక్త సంబంధం ఒకే ఇంట్లో ఉన్నారు. ఆయన పాజిటివ్, నెగెటివ్ 2 తగులుతున్నాయి. నీకు కూడా లేట్ అవుతుంది. అది నువ్వు తనిగున్నావనుకో నీకు తొందరగా జరిగిపోతది. ఓకే. కాబట్టి మానవుడి ఆలోచన ఎప్పుడు గాని ఒకే రకంగా ఆలోచించాలి. హ్మ్. చెప్పాలి. మీరు మీ భర్తతో చెప్పాలి. ఎందుకండి నీ వల్ల కాకపోతే ఎందుకు ఎవరి వల్ల అవుతుంది? నీ వల్ల అవుతుందండి. నేనే ఇలా ఆలోచిస్తున్నానంటే నువ్వెందుకు తక్కువ చేసుకుంటున్నావు? నీ హ్మ్. టాలెంట్ ఏంది? నీ పరిస్థితి ఏంది? అబ్బా! అని ఎంకరేజ్ చేయాలి అతన్ని. హ్మ్. చేసినప్పుడు ఏంది నా భార్య 10 రోజులు చెప్పినావనుకో 11వ రోజైనా నీ గురించి ఆలోచన వస్తది ఆయనకి. ఓకే. ఎందుకు నా భార్య నా గురించి ఇలా చెప్తున్నది? అంటే నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? హ్మ్. తక్కువ హ్మ్. ఆలోచిస్తున్నాడు గదా! హ్మ్. నా భార్య మాత్రం నా టాలెంట్ అనే చెప్తున్నది. నీకు భలే టాలెంట్ ఉందండి. మీరు ఉపయోగించలేదు దాన్ని. మీరు అసలు మీ టాలెంట్ అంతా ఉపయోగిస్తే మనం హై లేన్‌లో వెళ్ళిపోవచ్చు. హ్మ్. లగ్జరీ జీవితాన్ని అనుభవించవచ్చు. అని హ్మ్. మాటలు ఇలా చెప్పినప్పుడు ఆయన ఆలోచన కూడా థాట్స్ అనేది 10 రోజులు కాకపోయినా 11 రోజు. ఒక్కసారి ఇన్నర్ గుర్తు చేస్తది. ఓకే. అప్పుడు నా భార్య చెప్పింది నిజమే కదా! హ్మ్. హ్మ్. అనేది గుర్తు చేస్తది. అప్పుడే ఆయన కూడా తొందరగా నీ పాజిటివ్‌గొచ్చి నీకు తొందరగా వస్తది. కానీ హ్మ్. అన్ని కుటుంబాలు ఇలా ఉండవు. హ్మ్. హ్మ్. అన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయి. నా క్లాసులు బెంగుళూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ అన్ని చోట్లున్నాయి. హ్మ్. నా క్లాస్‌కొచ్చినోళ్ళు చెప్తూ ఉంటారు. సార్ హ్మ్. నేను దొంగతనంగా వచ్చాను సార్ క్లాస్‌కనేవాళ్ళు కొంతమంది. హ్మ్. వీడియోలు చూసేటప్పుడు కూడా దొంగతనంగానే చూస్తాను సార్ మా భర్త లేనప్పుడు. ఏమ్మా తిడతారు సార్. "ఏయ్! హ్మ్. అయ్యంతా డమ్మద్దా అయ్యంతా ఊరికే అబద్ధాలు చెప్పుకుంటున్నారు. దాన్ని పోయి చూసుకుంటున్నావు" అంటారంట. హ్మ్. వాడినే నమ్మలేదని అర్థం. హ్మ్. ఆడేమన్నా మంత్రాలు జేయమన్నానా? తంత్రాలు జేయమన్నారా? హ్మ్. పూజలు జేయమన్నారా? తాయెత్తులు కట్టుకోమన్నారా? లేకపోతే ఏదైనా బోయి చెప్పమన్నారా? ఎవరినైనా బోయి అడుక్కోమన్నారా? నిన్ను నువ్వు నమ్మేసి నీ మైండ్‌ని బాగా వాడుకోరా నాయనా అని జెప్తే నమ్మలేదంట దాన్ని. అది మా అబద్ధాలంట. హ్మ్. అంటే అబద్ధం నిజమేది ఎప్పుడు? హ్మ్. ఎక్కడుంది నిజము? ఆ నిజాన్ని ఒకరోజు చూపించు నాకు. హ్మ్. నేను చూపిస్తాను నిజాన్ని. హ్మ్. నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను చూడు అదే నిజం. ఓకే. నీ జీవితాన్ని మారుస్తాను గదా! అదే నిజం. హ్మ్. నువ్వు ఉన్న జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ఇచ్చాననుకో నేను చెప్పింది చేసి. హ్మ్. నీకొచ్చిందంటే అది నిజమే గదా! రైట్. అదే నిజం. భయమెక్కడుంది? ఆ భయాన్ని చూపించు నాకు చూద్దాం. అదెక్కడుంది? హ్మ్. నువ్వు భయపడుతున్నావు కాబట్టి అది భయం నీలో ఉంది. నా దగ్గర హ్మ్. లేదు ఆ భయం. హ్మ్. ఎందుకు భయపడతాను? ఎందుకు భయపడాలి? హ్మ్. ఎవరికి భయపడాలి నేను? భయపడాల్సిన అవసరం లేదు. భయం ఓకే. మనల్ని చంపేస్తది. కాబట్టి ఆలోచించే విధానం ఇలా ఉంది కాబట్టి ఇద్దరిలో హ్మ్. సృష్టి అందరికి ఇవ్వలేదు గదా! నీకిస్తుంది. ఆయన గనక కొంచెం పాజిటివ్‌గొస్తే తొందరగా వచ్చేస్తది నీకు. హ్మ్. హ్మ్. అన్ని కుటుంబాలు అలా ఉండవు కాబట్టి నెగెటివ్ పాజిటివ్ ఉంటారు కాబట్టి సృష్టి అందరికి ఇవ్వలేకపోతది. హ్మ్. ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచించి పాజిటివ్‌గా ఉంటాడో వాడికిస్తది. అందుకే చెప్పాను. హ్మ్. వీలైనంత వరకి పక్షులకి ఇప్పుడు ఎండాకాలం. హ్మ్. వీలైనంత వరకు మీ ఇంటి ఆవరణంలో ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. మరలా మరలా చెప్పాలి.
కొంచెం నీళ్లు పెట్టండి, వీలైతే కొంచెం ఆహారం వేయండి. అంటే ఎండాకాలంలో ఎన్నో ఎండిపోతాయి చెరువులు గుంటలన్నీ, ఎక్కడ నీళ్ళు ఎండిపోయి ఎతుకుతా ఉంటాయి పాపం. కానీ తెలుసు ఇటుకి చాలా దూరం ప్రయాణించాలి, నీళ్ళు ఉండే స్థలం తెలుసు ఇటుకి పోతాయి. కానీ ఎండలు తట్టుకొని పోవాలి. పోకుండా ఉండాలంటే నీ వల్ల అవుతుంది అది. సృష్టికి నువ్వు ఒక సహాయం చేయి. నువ్వు ఒక నీళ్లు పెట్టినావంటే నీ ఆవరణ ఉన్న పక్షులంతా ఇక్కడ నీళ్లు ఉంటుంది, నీళ్ళు అని తెలుసుకునేస్తాయి, వచ్చి తాగేసి ఆనందంగా చెట్టు కింద పడతాయి. 2 ఆహారాలు పడేయి. నువ్వు తిన్ని వేస్టేజ్ ఉంటాయి చూడు, డస్ట్బిన్ వేయకండి. నేను ఇంత ముందు కూడా చెప్పాను, డస్ట్బిన్ వేయకండి. నువ్వు అన్నం తింటావు, ఇప్పుడు కొంతమంది తినేటప్పుడు ఆ మిరియాలు ఉన్నా, లవంగాలు ఉన్నా, లేక యాలకులు ఉన్నా, టమాటోలు, ఎర్రగడ్డలు అన్ని ఏరి పెట్టేసి తింటారు కొంతమంది. అవి ఎంత వేస్ట్ చేసేస్తారు, డస్ట్బిన్ వేయకండి. నువ్వు తినే అన్నం కొంచెం రాలిపోయినా అన్ని తీస్తావు కదా, తీసుకొని ఇంటి ఆవరణంలో పక్కన ఒకటి పెట్టేయి. చీమలు తింటాయి, పక్షులు తింటాయి, కుక్కలు తింటాయి, ఎన్నో జీవరాశులకు ఉపయోగపడతాయి. అది నీ వల్ల ఉపయోగపడింది, అది వేస్టేజ్ కాదు. అది నువ్వు రాల్చినావంటే నీ కోసం కాదు, అక్కడ రాలుతున్నది అంటే అది నీ కోసం కాదు, సృష్టి రాలిసిస్తున్నది, ఇతరుల కోసం కావాలరా అది అనేసి. దాన్ని అలా పెట్టండి, పక్షులకు ఆహారం పెట్టండి, నీళ్లు పెట్టండి. ఎండాకాలంలో పెట్టిన, వర్షాకాలం నువ్వు పెట్టమనిలే. ఆహారం అనేది నువ్వు వీలైతే అప్పుడు డైలీ ఎప్పుడు పెడతా ఉండొచ్చు. నువ్వు ఏముండదు, నువ్వు తినే దాంట్లో ఒక్కరో బయటపడేవయ్యా, ఉపయోగపడుతుంది. అప్పుడు సృష్టి నిన్ను గుర్తిస్తుంది, ప్రకృతి అనుసంధానం ఏర్పడతావు, పంచభూతాల కలయిక నీకు తోడ్పడుతుంది. అప్పుడు నీ ఆలోచన ఉన్నతంగా పెట్టినప్పుడు నీకు అన్ని సృష్టి అన్నిటికీ ఇవ్వడానికి సిద్ధమైపోతుంది. ఉందండి మన చేతిలో, మన చేతిలోనే ఉన్నాయి. మనకి తెలియదు, తెలుసు కానీ తెలియదు. ఆలోచన వల్ల తెలియకపోతుంది అది. కానీ నేను చెప్తే నాలాంటి వాడు 10 మంది తగిలినారంటే చెప్తే, అవును కదా మనం ఇలా చేస్తున్నాం కదా, ఇలా వేస్టేజ్ పోతున్నది కదా, ఇలా చేసి ఎందుకు చూద్దాం, కొన్నాళ్ళు ట్రైయే చేయమంటాను నేను. ఎక్కడ డబ్బిచ్చుకోనమనలా, ఎవరిని కాళ్ళు పట్టుకోమనలా, ఎవరింటి గడుపు అడుకోమనలా. ట్రై చేసి చూడు, ఈ అలవాట్లో కొంచెం ట్రై చేసి చూడు, నీట్నెస్ కొంచెం పాటించుడు, నీ దగ్గరికి వస్తుంది. సృష్టి ఎందుకు ఇవ్వదు నీకు, ఇస్తుందండి. సృష్టి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలంటే ఎలాంటి అఫర్మేషన్? ప్రతి ఒక్కరు ఇవ్వాలంటే ప్రతిరోజు నేను సంతోషంగా ఆనందంగా నా అలవాట్లను మార్చుకొని ఉన్నతంగా ఆలోచించి నేను పాజిటివ్గా ఉండి అన్ని సృష్టిలో స్వీకరించి నేను అనుభవిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో అదండి, సృష్టి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తుంది, కాకపోతే మన ఆలోచన విధానంలోనే మార్పులు రావాలి. మార్పులు రావాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశ్వమణి బాబు గారు క్లారిటీ ఇచ్చారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.